అది కాదమ్మా, నాకు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దానికి కారణం గోపి. అందుకే కృతజ్ఞతలు చెప్పడానికి షెడ్డుకెళ్ళాను. అదేమిట్రా, అతను ఒక మామూలు మెకానిక్. అతను చెప్పడం వల్లే నీకు ఉద్యోగం వచ్చేసిందా? అవునమ్మా, ఈ రోజు ఉదయమే ఆ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. సారీ సార్, ఇక్కడ మీకు ఏ ఉద్యోగం లేదు, దయచేసి బయటకు వెళ్ళండి. ఇదిగోండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్. గోపి కాకుండా మరెవరు రికమెండ్ చేసినా ఈ ఉద్యోగం మీకు ఇచ్చేవాన్నే కాదు. అంత పెద్ద కంపెనీకి ఎండి గోపి చెప్పటం వల్లే నాకు ఈ ఉద్యోగం ఇచ్చాను అన్నారంటే గోపి అంటే ఆయనకి ఎంత గౌరవం ఉండాలి. అమ్మా, సొసైటీలో గోపి ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో ఒక్కసారి ఆలోచించు. ఒక మధ్యస్థంతో లేని అమ్మాయిని పోక్రీ వెధవల బారి నుంచి కాపాడాడంటేనే అతనెంత మంచివాడో యోగ్యుడో తెలుస్తోంది. అంతేకాదు, దొంగిలించి తెచ్చిన మోటార్ సైకిల్ని పోలీసులకు అప్పగించడంలో అతని నిజాయితీ తెలుస్తోంది. ఒక రెగ్యులర్ కస్టమర్ గోపిని రికమెండ్ చేయటంలోనే అతను నిజమైన శ్రామికుడని తెలుస్తోంది. గోపికి చదువు మాత్రమే లేదు, కానీ మనకన్నా చాలా మంచి గుణాలున్నాయమ్మా. అయితే ఇప్పుడు నువ్వేమంటావురా? మన అర్చని వాళ్ళ ఇంటికి కాపురానికి పంపమంటావా? అవును, పంపితే తప్పేంటి? నీ మొండితనం వల్ల పాడేది అర్చన జీవితం. అర్చనని గోపితో పంపించుడు, మహారాణిలా చూసుకుంటాడు. అక్కర్లేదు. ఆ మోసకారి మాయధారి కుటుంబంలో మన అర్చన మహారాణిలా ఉండక్కర్లేదు. పెద్ద ఇంజనీర్ల వేషం వేసి మనల్ని మోసం చేసిన అతనికి తను మంచి వాళ్ల వేషం వేసి నిన్ను నమ్మించిన పెద్ద విషయమేం కాదురా. అలాంటి మోసగాడిని నమ్మి నా కూతుర్ని అతని వెనకాల పంపించడం జరగదు. అమ్మా, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. నటించాల్సిన అవసరం గోపికి ఎంతమాత్రం లేదు. ఓ కంపెనీకి ఎండి, రౌడీలు, కస్టమర్లు వీళ్ళందరికీ నటించాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారంటావా? మన నట్టింట్లో కూర్చుని తను పెద్ద ఇంజనీర్నని నోటికొచ్చినట్టు అబద్ధం చెప్పాడే, అలాంటి వాణ్ణి నేను అల్లుడుగా ఒప్పుకోలేను. ఏంటమ్మా ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు? మూర్ఖత్వం కాదురా, కడుపు తీపి. నేను పడే వేదన నీకిప్పుడు అర్థం కాదురా. మాట వచ్చింది కనుక చెప్తున్నాను. నీకు ఓ కూతురుందిగా, రేపు దానికి పెళ్లి చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఇలా ఎవడైనా వచ్చి అబద్ధం చెప్పి దాన్ని పెళ్లి చేసుకుంటే అప్పుడు తెలుస్తుందిరా ఈ తల్లి పడే బాధేమిటో. అంటే అర్చని జీవితాంతో నీతో పాటే ఉంచుకుంటావా? అవును, అర్చన నాతోనే ఉంటుంది. మేమిద్దరం ఇక్కడ ఉండడం మీకు భారంగా ఉంటే చెప్పండి, ఈ ఇల్లు వదిలి అడుక్కు తినేనా బతుకుతాం. రామ్మ అర్చన,
గోపి, కాస్త వెనక్కి వాలి కూర్చో. ఈ గ్లూకోజ్ తాగు. ఈ ప్రపంచంలో ఎవరెలా పోతే మనకెందుకు చెప్పు? మనకే 1000 సమస్యలున్నాయి. ఊళ్ళో గొడవలన్నీ మనకెందుకురా? ఏమిటి భాగ్యం నువ్వంటున్నది? కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే దాన్ని నిలదీయకుండా కళ్ళు మూసుకొని రమ్మంటావా? మనింట్లోనూ ఓ అమ్మాయి ఉంది. రేపు తనకేదైనా ప్రమాదం జరిగితే చూస్తూ ఊరుకుంటామా? గోపి చేసింది కరెక్టే. తప్పు ఎవరు చేసినా ఎక్కడ జరిగినా ఎదుర్కోవలసిందే. గోపి అదే చేశాడు. మాటలు చెప్పడం తేలికేనండి. వాడికేదైనా జరుగుంటే మంచివాళ్లకి ఏ అపకారం జరగదు. డాక్టర్ గారేం చెప్పారు? తొందరగా నయమవుతుంది, 2 రోజుల్లో ఇంటికి తీసుకెళ్లొచ్చు అన్నారా లేదా? నువ్వు ధైర్యంగా ఉండు. రా వినోద్. నమస్కారం అండి. ఇప్పుడు ఎలా ఉంది గోపి? బానే ఉంది. సార్, డాక్టర్ గారు ఏమన్నారు? స్కాన్ తీసి చూశాం, చిన్న దెబ్బలే, భయపడాల్సిందేమీ లేదు అన్నారు డాక్టర్ గారు. వినోద్, సరైన సమయంలో గోపిని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశావు. చాలా కృతజ్ఞతలు బాబు. నా కృతజ్ఞతలు చెప్తారేంటి సార్? తర్వాత మా ఇంటి నుంచి ఎవరు రాలేదని తప్పుగా అనుకోవద్దు. ఏమిటి వినోద్ అలా చూస్తున్నావు? జయంతి ఉదయమే వచ్చింది. అవునండి, మీరు గోపికి దెబ్బలు తగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని నిన్న మీరు చెప్పారు కదా. నాకేం చేయాలో తోచలేదు. అందుకే ఆఫీస్కి వెళ్ళడానికి ముందే గోపిని చూడటానికి వచ్చాను. గోపి, నువ్వు చెప్పటం వల్లే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఈరోజు ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను. నీకు చెప్పేద్దామని వచ్చాను. సంతోషం అండి. ఏమ్మా జయంతి, ఏం మావయ్య? నువ్వు ఆఫీస్కి వెళ్ళాలని చెప్పావు కదా. వినోద్ కూడా ఆఫీస్కే వెళుతున్నాడు కదా. నువ్వు కూడా అతని బైక్ మీద వెళ్ళొచ్చు కదా. లేదండి, నేను ఆటోలోనే వెళ్ళిపోతాను. అరే, అదేంటమ్మా? వినోద్తో కలిసి బైక్ మీద వెళితే ఖర్చు తగ్గుతుంది కదా. ఎందుకు ఆటోలకు అనవసరంగా తగలేయటం? ఏం వినోద్, తీసుకెళ్తావుగా? తీసుకెళ్తాను. జయంతి, ఆటోలో వెళ్ళకు, ఇద్దరం బైక్ మీద వెళ్దాం. గోపి, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తామండి. మంచిది బాబు. వెళ్ళొస్తాము. అలాగే వినోద్. వస్తాం. అలాగేనండి. వస్తాను గోపి. వస్తానమ్మా, వస్తాను. నేను ఆటోలో వెళ్తాను. వాళ్ళకు మన మధ్య ఉన్న సమస్య ఏంటో తెలియదు కదా.
అందుకే మన ఇద్దరిని కలిసి వెళ్ళమన్నారు. నేను వెళ్తాను. ఏమక్కర్లేదు, నేను అట్నుంచేగా వెళ్ళేది. నేను డ్రాప్ చేస్తాను, కూర్చో. నిజంగా చెప్తున్నారా? నిజంగానే చెప్తున్నాను జయంతి, వచ్చి కూర్చో. వెళ్దామా? ఆ, సరిగ్గా కూర్చో. ఆ. ఏమ్మా రాణి, కాలేజీకి వెళ్ళలేదా? వెళ్తాను పెదనాన్న. ఎరా వాసు, మీ నాన్న ఎక్కడున్నాడో వెతికావా? పాత ఇనుప సామాన్ల కొట్టులోను, పోలీస్ స్టేషన్లోను, సిటీలో ఉన్న అన్ని వైన్ షాపుల్లోనూ వెతికి చూశానమ్మా. ఎక్కడా కనపడలేదు. పైగా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ని కూడా అడిగి చూశాను. వాళ్ళకు కూడా తెలియదని చెప్పారు. ఈయనెక్కడికి వెళ్ళాడో ఏమిటో తెలియట్లేదే. ఎంత తాగినా ఇంటికి వచ్చేసేవాడు. ఎక్కడికి వెళ్ళుంటాడంట? వాడెక్కడికి వెళ్ళడం భాగ్యం. తాగిన మైకంలో ఎక్కడో పడిపోయి ఉంటాడు. మత్తు దిగిన తర్వాత వాడే ఇంటికి వస్తాడు. పొరే వాసు, శ్రమ అనుకోకుండా మళ్ళొక్కసారి వెతికి చూడరా. ఏంటమ్మా, ఉదయం నుంచి టిఫిన్ కూడా చేయకుండా ఆయన్నే వెతికానమ్మా. పెదనాన్నగారు చెప్పారు కదా ఎక్కడో తప్పతాగి పడి ఉంటాడని. మత్తు దగ్గర ఆయనే వస్తాడులే. ఇక నా వల్ల కాదు, వెళ్ళొస్తాను. వస్తాను రాణయ్య. ఈయనెక్కడికి వెళ్ళుంటాడో ఏమిటో. అర్చనా, నువ్వేం దిగులు పడకమ్మా. నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. గోపికంత పెద్ద దెబ్బలేం తగలేదు. ఎవరికేం జరిగితే నాకెందుకు వదినా? నేనెవర్ని తలుచుకొని బాధపడ్డం లేదు. ఏంటి అర్చనా, అలా అంటీ ముంటున్నట్టుంటున్నా? దెబ్బలు తగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయింది మరెవరో కాదు, నీ భర్త. భర్తకు దెబ్బలు తగిలితే భార్య బెంబేలెత్తిపోవద్దు. నాకు జరిగింది అసలు పెళ్ళే కానప్పుడు అతను నా భర్త ఎలా అవుతాడు వదినా? ఎందుకు అర్చనా అలా మాట్లాడుతున్నావు? నీకు సంబంధించినంత వరకు నీకు జరిగింది పెళ్లి కాకపోవచ్చు, కానీ ఈ లోకానికి మాత్రం నువ్వు గోపి భార్యవి. గోపియే నీ భర్త. మీ తాళిబంధాన్ని ఎవరూ మర్చిపోరు, మార్చలేరు. చూడర్చనా, తాళి అనేది ఒక పసుపు తాడుకు వేసిన బంగారు ఆభరణాలు కావమ్మా. ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఈనాటికి మన సాంప్రదాయాలు గౌరవించబడుతున్నాయంటే అందుకు కారణం నీ మెళ్ళ ఉన్న ఆ పసుపు తాడు. దాన్ని కట్టిన భర్తకు భార్య ఇచ్చే గౌరవ మర్యాదలే. కట్టుకున్న భర్త తాగుబోతూ, తిరుగుబోతూ, జూదగాడు అయినా కూడా అతనికేదైనా ప్రమాదం జరిగితే తన తాళికి ప్రమాదం జరిగినట్టు అల్లల్లాడిపోయేదే భార్య. ఇదంతా ఆడ మనస్తత్వమో పిచ్చితనమో కాదర్చనా. మన సాంప్రదాయం మన ఆడవాళ్ళకిచ్చిన కట్టుబాట్లు. చూడర్చనా, ఆడపిల్ల పెళ్ళయ్యేంతవరకే పుట్టినింటికి సొంతం. పెళ్ళయ్యాక మెట్టినింటికి శాశ్వతం. పెళ్లి కానంత వరకు పలానా వాళ్ల అమ్మాయి అంటారు. పెళ్ళయ్యాక
ఫలానా అతని భార్య అంటారు. చూడర్చనా, ఆడది కట్టెల్లో కాలేంత వరకు అతని భార్యగానే ఉండాలి. తాళికి భర్తకి అంత మహత్యం ఉంది. అందుకే గోపికి దెబ్బలు తగిలినప్పుడు నీ తాళి కత్తిపెట్టుకు ముడిపడింది. ఒక ఆడపిల్లకు ఉండాల్సిన మంచి లక్షణాలు, గుణాలు అన్నీ నీలో ఉన్నాయి. అనవసరంగా అర్థంలేని ఆలోచనలతో, అనుమానాలతో నీ తాళికి, దాన్ని కట్టిన భర్తకు ఇవ్వాల్సిన గౌరవాన్ని నువ్వివ్వటం లేదు. నిజం చెప్పాలంటే ఇలాంటి టైంలో నువ్వు గోపి పక్కనే ఉండి అతని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే ఒక మంచి భార్యకి అందవర్చన. చెప్పింది చాలు, ఆపవే.